అందరికీ నమస్కారం. ప్రజలు పేదవారుగా ఎందుకు ఉన్నారు? ప్రకృతి పరంగా వారికి ప్రకృతి పరంగా జెనెటిక్ పరంగా ఏమేమి లభించాలో అన్నీ లభించాయి. అందులో ఎలాంటి పేదరికం లేదు. ఆక్సిజన్కు పేదరికం లేదు, శరీరంలో అవయవాలకు పేదరికం లేదు. కేవలం పేదరికం ఎక్కడొచ్చింది? మానవుడు సృష్టించిన డబ్బు అనే విషయం దగ్గరికి వచ్చేసరికి పేదరికం వచ్చింది. ఈ పేదరికానికి ప్రధాన కారణాలు, పేదరికం ఎవరు క్రియేట్ చేశారు, పేదరికం ఎందువల్ల వచ్చింది, ఇవన్నిటికీ ఒకటే కారణం, పెట్టుబడిదారీ వ్యవస్థ. పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది పేదరికాన్ని సృష్టించింది, అసమానతలను సృష్టించింది. పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది ఒక నీచమైన వ్యవస్థ. నీచమైన పనులనే చేస్తుంది కాబట్టి అసమానతలను సృష్టించింది, బానిసత్వాన్ని సృష్టించింది, మానసిక ఆందోళనలను సృష్టించింది, చాలామంది ప్రజలను రోగిష్ఠులుగా తయారు చేసింది. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు వ్యాధులతోటి వాళ్ళు రోగగ్రస్తులుగా మారిపోయి ప్రకృతి పరంగా, జెనెటిక్స్ పరంగా లభించిన వారి యొక్క స్వాతంత్రాన్ని వారు అనుభవించలేకపోతున్నారు. దేనివల్ల? పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల. ప్రజాస్వామ్య వ్యవస్థలో పెట్టుబడిదారీ వ్యవస్థకు స్థానం కల్పించకూడదా అనేది ప్రజలకు దీనిపైన అవగాహన కల్పించినప్పుడు, దీనికి ప్రత్యామ్నాయ వ్యవస్థను చూపించినప్పుడు ప్రజలు దేన్ని ఎంచుకుంటారు అనేది తెలుస్తుంది. ప్రజలకు వ్యవస్థలపైన అవగాహన కల్పించకుండా ప్రజలకు పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క దుష్పరిపాలనాల మీదనే మాట్లాడడం, భావజాలం వ్యాపింపజేయడం జరుగుతుంది. ఇప్పుడు వ్యవస్థల గురించి అవగాహన కల్పించడం ప్రతి ఒక్క సామాజికవేత్తల యొక్క కర్తవ్యం. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో, ప్రజాస్వామ్యంలో కమ్యూనిజం, సోషలిజం ఇవన్నీ కూడా పెట్టుబడిదారీ వ్యవస్థలో కమ్యూనిజం కానీ సోషలిజం కానీ ఓడిపోయాయి. కమ్యూనిజం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని చెప్పుకుంటూ పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క ముద్దుబిడ్డలైన రాజకీయ పార్టీల సంకలల్లో జొర్రి కూర్చొని మేము కమ్యూనిస్టులమని చెప్పుకోవడానికి ఒక గొప్ప నిదర్శనం. కమ్యూనిస్టులు పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడతామని, పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించడానికి పుట్టిన కమ్యూనిస్టులు పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క ముద్దుబిడ్డలైన రాజకీయ పార్టీల సంకల్లో కూర్చొని మేము పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము అని చెప్పడం వల్ల ప్రజలు ఎంత అద్భుతంగా ప్రశంసిస్తున్నారో మనం అందరం కూడా గమనించవచ్చు. సోషలిజం కూడా పెట్టుబడిదారీ వ్యవస్థలో ఏమవుతుంది? కొనసాగదు. కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పెట్టుబడిదారీ వ్యవస్థ, కమ్యూనిజము, సోషలిజము
అన్నీ కూడా పెట్టుబడిదారి వ్యవస్థ ముందు నిలబడలేకపోతున్నాయి. ఇవన్నిటికి కూడా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థనే ఓటుయిజం. ఆక్సిజన్ వ్యవస్థ, ఆక్సిజన్ సిస్టమ్ అనేది పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రకృతి పరంగా, జెనెటిక్స్ పరంగా ఒక జీవరాశికి అందిన వాటిని ఆనందంగా అనుభవించాలంటే దానికి ఆక్సిజన్ వ్యవస్థ అనేది అవసరం అన్నట్టు. ఆక్సిజన్ అనేది ప్రతి జీవరాశికి కూడా అందుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు, దాన్ని ఎవరు నియంత్రించలేరు. ఆక్సిజన్ వ్యవస్థ, ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్క జీవరాశికి అందుతుంది. దాన్ని ఎవరు నియంత్రించలేదు. ఎంతో నిగూఢమైన ఫిలాసఫీ అనేది, తర్కం అనేది ఆక్సిజన్లో దాగి ఉన్నది. ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్క జీవరాశికి అందుతున్నది. ఆక్సిజన్ వ్యవస్థ ద్వారా ఓటుయిజంలో మనము 5M, మైండ్, మజిల్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్, ఈ 5Mస్ను జాతీయం చేయడం ద్వారా ఏం జరుగుతుంది? మైండ్ అనేది జాతీయం చేయబడుతుంది, మజిల్ జాతీయం చేయబడుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ జాతీయం చేయబడుతుంది, మార్కెటింగ్ జాతీయం చేయబడుతుంది, మేనేజ్మెంట్ జాతీయం చేయబడుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? అందరూ కూడా ఉద్యోగులుగా మారుతారు. పెట్టుబడిదారి వ్యవస్థ అనేది నిర్మూలించబడుతుంది. పెట్టుబడిదారి వ్యవస్థకు గోరిగట్టేది ఏంటి? ఆక్సిజన్ వ్యవస్థ. పెట్టుబడిదారి వ్యవస్థకు గోరిగట్టే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏది కూడా లేదు. కమ్యూనిజం పెట్టుబడిదారి వ్యవస్థకు నిర్మూలిస్తా అని పెట్టుబడిదారి వ్యవస్థల యొక్క ముద్దు బిడ్డల యొక్క సంకల్లో కూర్చొని ఊరేగుతున్నదంటే ఇక కమ్యూనిజం పెట్టుబడిదారి వ్యవస్థ నిర్మూలిస్తుందా లేకపోతే ఏం చేస్తుందా అనేది ప్రత్యక్ష నిదర్శనం మన కండ్ల ముందు కనిపిస్తుంది. సోషలిజం అంటే అది ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. పెట్టుబడిదారి వ్యవస్థకు పత్తా లేకుండా పోయింది సోషలిజం. పెట్టుబడిదారి వ్యవస్థలో యొక్క ముద్దుబిడ్డలైన రాజకీయ పార్టీల సంఖలో కూర్చొని ఊరేగుతున్నది కమ్యూనిజం. కాబట్టి ఇప్పుడు మనకు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏంది? ఆక్సిజన్ వ్యవస్థ. ఆక్సిజన్ వ్యవస్థ అనేది ఇంతవరకు కూడా ఎవరు దీన్ని కనిపెట్టలేదు. కాబట్టి ఆక్సిజన్ వ్యవస్థ అనేది మానవ కళ్యాణానికి, మానవత్వానికి, మానవుడు ప్రకృతిని జెనెటిక్ పరంగా అందిన అన్ని సౌకర్యాలను పొందడానికి ఆక్సిజన్ వ్యవస్థ ఒకటే మార్గం. ఆక్సిజన్ వ్యవస్థలో మనము మైండ్ను, మజిల్ను, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెట్, మేనేజ్మెంట్ను నేషనలైజ్ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఉద్యోగులుగా మారుతారు. మనము ఇండియన్ ప్రొడక్షన్ సర్వీస్, ఇండియన్ మార్కెటింగ్ సర్వీస్ అనేటివి, ఇండియన్ ప్రొడక్షన్ సర్వీసు, ఇండియన్ మార్కెటింగ్ సర్వీస్ తర్వాత అవి ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపించవచ్చు. ఇండియన్ ప్రొడక్షన్ సర్వీస్, ఇండియన్ మార్కెట్ సర్వీస్ అనేది ఈ రెండు సర్వీసుల ద్వారా మనము పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలించడం జరుగుతుంది. పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలించాలంటే ఏం జరగాలి? ఇండియన్ ప్రొడక్షన్ సర్వీస్, ఇండియన్ మార్కెటింగ్ సర్వీస్ అనేది లీగల్లీ బాండెడ్ పార్టీ ప్రవేశపెడుతుంది. లీగల్లీ బాండెడ్ పార్టీ న్యాయానికి కట్టుబడి పనిచేసే రాజకీయ పార్టీ. కాబట్టి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కూడా నాన్ లీగల్, చట్ట పరిధిలోకి రాని రాజకీయ పార్టీలు. వాళ్ళే చట్టాలు చేస్తాం, మేమే చట్టాలు, ఈ ద లా మేకర్స్ అని వాళ్ళు మేము చట్టం పరిధిలోకి రామనలేదు. కానీ మనం నిర్మించుకున్న వ్యవస్థ వాళ్ళను చట్ట పరిధిలోకి తీసుకురాలేకపోయింది. ఎందుకంటే అప్పుడు అందరూ ఈ రాజకీయాలు చేసేటోళ్ళంతా ప్రజల ప్రేమికులు, ప్రజల కోసం చెమటోర్చి వాళ్ళ మెదడులోని న్యూరాన్స్ అన్నీ ప్రజల కోసమే ఆలోచన చేస్తాయి అనే ఆలోచన ధోరణి వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే రాజకీయాలలోకి వచ్చేటోళ్ళు అందరూ నీతివంతులు, నిజాయితీవంతులు అయి ఉంటారు. కాబట్టి వీరికి ఒక ప్రత్యేక చట్టం చేసి వీరిని చట్ట పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు అని అనుకొని, అంటే వాళ్ళకు
తట్టలేదు. భవిష్య దర్శనం అనేది చేయలేకపోయారు వాళ్ళు. భవిష్యత్తులో రాజకీయాలు ఎలా మారుతాయి, ఎలాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళు ఒకవేళ ఏదైనా ప్రజలకు ప్రామిసెస్ చేసి వాటిని నెరవేర్చకపోతే ఏం చేయాలి అనే ఆలోచన విధానము అప్పుడు తట్టలేదా, తట్టి కూడా ప్రజలను మోసం చేశారా, అసలు ఏం జరిగింది అనేది ఆ విషయాన్ని పక్కన పెడితే, మనం నిర్మించుకున్న వ్యవస్థలో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజలను ఎంత మోసం చేసినా కూడా గౌరవనీయమైన న్యాయస్థానాలు వాళ్ళను ఏమీ చేయలేవు. గౌరవనీయమైన న్యాయస్థానాలు వారిని ఏమీ చేయలేవు. ఇది మనం నిర్మించుకున్న వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు మనకు ప్రత్యామ్నాయ వ్యవస్థ అవసరము. అదే ఆక్సిజన్ వ్యవస్థ, ఓటుయిజం. ఒక వస్తువు తయారైనప్పుడు ఆ వస్తువు ముడి పదార్థం ఎంత, దానికి కార్మికుని యొక్క జీతం ఎంత, దాన్ని బట్టి వస్తువును ధర నిర్ణయించడం ద్వారా ధరలన్నీ సగానికి సగం తగ్గి అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు ఒక స్కూటరు, ఒక మోటార్ బైసికల్ పాత ఇనుప సామాన్కి అమ్మితే 10,000 కూడా రావు. అలాంటిది దాన్ని మనం 60,000-70,000 పెట్టి కొంటున్నాం. ఎందుకని? ఆ కంపెనీ అతను ఏమంటాడు, మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కొన్ని 100 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి అవన్నీ మాకు రికవరీ కావాలి, కాబట్టి మేము మాకు లాభాలు వచ్చే విధంగా ధర నిర్ణయించుకుంటాము అని వాళ్ళు ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో, పెట్టుబడిదారి వ్యవస్థలో వాళ్లకు లాభాలు వచ్చే విధంగా ధరలను నిర్ణయించి వాటిని ప్రజలకు అందజేస్తారు. మళ్ళీ ప్రజలకు ఇంకేం సౌకర్యం అందజేస్తారు? ఈఎంఐ సౌకర్యం అందజేస్తారు. ఈ 70,000 నువ్వు ఒకటేసారి సంపాదించి కొనుక్కోలేవు కాబట్టి నువ్వు కొంచెము నెలకు కొంచెం కట్టి ఒకటేసారి ఒక 5,000, 10,000, 15,000 డౌన్ పేమెంట్ చేసి నెలకు కట్టుకో, నువ్వు మేము అందించిన సేవలను పొందు, ఎంజాయ్ చేయని వీళ్ళందరినీ పెట్టుబడిదారి వ్యవస్థ ఏం చేస్తుంది? ఆర్థిక బానిసలుగా మార్చివేస్తుంది. ఇప్పుడు నువ్వు ఏ ఉద్యోగస్తుని తట్టినా కూడా వాళ్ళందరికీ ఎక్కడి దగ్గర ఉద్యోగస్తుని నువ్వు కదిలించినా కూడా వాళ్ళందరికీ ఈఎంఐలు ఉంటాయి. నెలకు 30,000, నెలకు 50,000, నెలకు 60,000, నెలకు 1,00,000 ఈఎంఐ. పెట్టుబడిదారి వ్యవస్థ చక్రవ్యూహంలో చిక్కుకొన్నారు వీళ్ళందరికీ లక్షల జీతాలు వస్తాయి, ఈఎంఐలకే పోతాయి. వాళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేయలేరు, ప్రకృతిని ఎంజాయ్ చేయలేరు, హోదాను ఎంజాయ్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు మనకు ఓటుయిజం అనేది ప్రత్యామ్నాయ వ్యవస్థను లీగల్లీ బాండెడ్ పార్టీ అనేది తీసుకువస్తుంది. లీగల్లీ బాండెడ్ పార్టీ అనేది ఓటుయిజం ద్వారా ఇండియన్ ప్రొడక్షన్ సర్వీసు, ఇండియన్ మార్కెటింగ్ సర్వీసు తీసుకురావడం ద్వారా అందరినీ ఉద్యోగస్తులుగా మారుస్తుంది. ఇక్కడ వ్యాపారానికి స్థానము ఉండదు. ఇండియన్ మార్కెటింగ్ సర్వీసు ద్వారా ఒక వ్యవస్థను ప్రభుత్వమే నిర్మిస్తుంది. ఒక ప్రోడక్టు కస్టమర్కు, వినియోగదారునికి ఎలా చేరాలి అనేది ప్రభుత్వమే ఒక వ్యవస్థను నిర్మించి, ఈ వ్యవస్థలో ఉన్న 10 కోట్ల మంది ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో యాజమాన్యాల కింద మార్కెటింగ్లో ఉద్యోగాలు చేసే ఉద్యోగులంతా కూడా ఒక బాస్ కింద ఉంటారు. 10 మందికి 50 మందికి ఒక బాస్ ఉంటాడు. ఆయన ఎట్లా ఆడిస్తే వీళ్ళు అట్లా ఆడాలి, వీళ్ళు ఎదురు తిరిగితే డిస్మిస్ అంటాడు. నోరు మూసుకొని అక్కడ ఉద్యోగం వదిలేసి ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలి. కొత్తగా కొంచెం పౌరుషం ఉన్నా కూడా ఎదిరించి ఒక 5-6 ఎదిరించిన తర్వాత ఎంత పౌరుషం ఉన్నా కూడా బతకాలంటే ఇతను పౌరుషాన్ని చంపుకొని బానిసగా మారుతాడు అన్నట్టు. అడుగులకు మడుగులొత్తుడు నేర్చుకుంటాడు, తందాన అనడం నేర్చుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు 10-20 సార్లు ఆల్రెడీ డిస్మిస్ అయ్యిండు కాబట్టి ఇతనికి కుటుంబము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని నడపాలంటే ఇక బాస్ ఏది చెప్తే తందాన అనే భావజాలానికి వస్తాడు. పౌరుషమున్న ఒక యువకుడు పౌరుషాన్ని కోల్పోయి బానిసగా మారి తందాన అంటాడు. ఎప్పుడు? పెట్టుబడిదారి వ్యవస్థలో. మార్కెట్లో ఏముంటుంది? ఇప్పుడు మార్కెట్ అనేది ఒక బాస్ ఉంటాడు. ఆ బాస్ కింద ఉద్యోగం చేయాలి, బాస్ చెప్పినట్టు వినాలి, లేకపోతే డిస్మిస్ అంటాడు. కాబట్టి ఇప్పుడు దీన్ని
ఇండియన్ మార్కెటింగ్ సర్వీస్ ద్వారా లీగల్లీ బాండెడ్ పార్టీ ఏం చేస్తుంది? మార్కెట్లో ఉన్న 10 కోట్ల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగిగా మారితే నిన్ను ఎవరు డిస్మిస్ చేయలేరు. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నీకు జీతం కూడా గౌరవప్రదంగా ఉంటుంది. తర్వాత ప్రొడక్షన్ సర్వీస్లోకి వస్తే 10 కోట్ల మంది ప్రొడక్షన్లో ఉన్నారు. వాళ్లకు ఒక బాస్ ఉంటాడు. సేమ్ ఎదురు తిరిగితే డిస్మిస్ అంటాడు, ఎదురు తిరిగితే డిస్మిస్ అంటాడు. కాబట్టి అక్కడ కూడా బానిసలుగా మారాలి. కష్టపడేవారు మార్కెటింగ్లో బానిసలుగా మారుతున్నారు, అటు ప్రొడక్షన్లో బానిసలుగా మారుతున్నారు. వీరి మీద అజమాయిషి ఎవరు చెలాయిస్తున్నారు? పెట్టుబడిదారులు, బాసులు అజమాయిషి చెలాయిస్తున్నారు. కాబట్టి ఈ పేదరికం అనేది నిర్మూలించబడాలంటే ఇప్పుడు ఈ 20 కోట్ల మందికి జీతాలు ఎంత ఉంటున్నాయి? 5,000 నుండి 20,000 మధ్యలోనే ఉంటున్నాయి. 5,000 స్టార్టింగ్, 20,000 ఎండింగ్. ఈ మధ్యలోనే ఈ 20 కోట్ల మంది పాపం బతకలేక సావలేక బానిసలుగా మారి జీవితాన్ని నెట్టుకొస్తురు. వీళ్ళకేమో ఈ బోధనలు చేసేవాళ్ళు మేము వీళ్ళకి బోధిస్తాం వాళ్ళకు బోధిస్తాం అంటే ఇప్పుడు 20 కోట్ల మంది బానిసత్వంలో మొగ్గుకుంటా వీళ్ళ బోధనలు విని వాడు అక్కడ బాసు దగ్గర పోయి ఆచు తూచు అంటే వాడు డిస్మిస్ అనే. ఇప్పుడు ఆడ మీటింగ్లకు ఎవరైనా జిజ్ఞాస ఉన్నవాళ్ళు పోయి వీళ్ళ భావజలం విని ఉత్ప్రేరణ పొంది పనికాడికి పోయి బాసును అంటే డిస్మిస్. వాయ్ ఉన్న పని వాయ్, మళ్ళీ అప్పుడు వేరే పని వెతుక్కోవాలి. అప్పుడు అనుభవం అవుతుంది అన్నట్టు, వామ్మో అని. కాబట్టి మనకు ప్రకృతి అందించిన ప్రకృతి వనరులు, జెనెటిక్ పరంగా అందిన అవయవాలు, ఇవన్నిటిని మనం ఎంజాయ్ చేయాలంటే మనకు ఏం వ్యవస్థ కావాలి? ఆక్సిజన్ వ్యవస్థ కావాలి. ఆక్సిజన్ వ్యవస్థ ఏం చేస్తుంది? పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలిస్తుంది, అందరినీ ఉద్యోగస్తులుగా మార్చుతుంది. దీనివల్ల ఏమవుతుంది? అందరికీ గౌరవమైన వేతనం లభిస్తుంది. జీవితం అనేది సాఫీగా సాగడానికి ఉపయోగపడుతుంది. పేదరికం అనేది నిర్మూలించబడుతుంది. పేదలు అనేవారు ఉండరు. ఇప్పుడు స్టార్టింగ్ కనీస వేతనం ఎంత ఉంటుంది? కనీస వేతనంలో ఒక కుటుంబము గౌరవంగా బతకడానికి ఎన్ని వస్తువులు లభించాలి అనే దాన్ని బట్టి కనీస వేతనం నిర్ణయించబడుతుంది. గౌరవమైన వేతనం ఉంటుంది. 20 కోట్ల మందికి కనీస వేతనం లభిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? ఇంకా వినియోగం పెరిగి ప్రొడక్షన్ పెరుగుతుంది. దానివల్ల నిరుద్యోగం అనేది తగ్గిపోతుంది, నిర్మూలించబడుతుంది. నిరుద్యోగం నిర్మూలించబడుతుంది, పేదరికం నిర్మూలించబడుతుంది. ఇక మేనేజ్మెంట్లోకి వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్లో కూడా సమూలమైన మార్పులను తీసుకొస్తుంది లీగల్లీ బాండెడ్ పార్టీ. ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళంతా ఈ వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేస్తుంది. 4 months 4 నెలలు 4 నెలలు 3 బ్యాచులుగా నిర్ణయిస్తుంది. అందరికీ అధికారం లభించాలి అనేది లీగల్లీ బాండెడ్ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి 4 నెలలకు ఒక కలెక్టరు, 4 నెలలకు ఒక ఐపీఎస్, 4 నెలలకు ఒక ఐఆర్ఎస్, 4 నెలలకు ఒక ఐఎఫ్ఎస్, వీళ్ళంతా ఏవేవి సర్వీసులు ఉన్నాయో అవన్నీ 4 నెలలు సంవత్సరంలో 3 బ్యాచ్లు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే అవినీతికి తాగుండదు. ఇప్పుడు 4 నెలల్లో ఒక అధికారి అవినీతి చేస్తే నెక్స్ట్ బ్యాచ్లో ఇంకో 4 నెలల అధికారి వస్తాడు కదా, అతడు పట్టుకుంటాడు. ఒకరి అవినీతిని ఒకరు పట్టుకుంటే వాళ్లకు ఈ అవినీతి అధికారి యొక్క సర్వీస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది? అందరికీ అధికారం లభిస్తుంది, సంపూర్ణమైన ప్రక్షాళన జరుగుతుంది. సంపూర్ణమైన ప్రక్షాళన, అధికార మదం అంటారు కదా, అది ఉండదు అన్నట్టు. అయ్యో ఇవాళ నేను సీట్లు ఉన్నా రేపు ఇంకోరు ఉంటారు అనేది మోనోపాలీ పోతుంది అన్నట్టు.
మనకు ప్రజలకు ప్రభుత్వ పరంగా నాణ్యమైన సేవలు లభించకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? మోనోపాలి. అతడు ఉద్యోగం ఎక్కిండంటే మళ్ళీ ఇక 60 ఏళ్ళ దాకా రిటైర్మెంటే ఉంటుంది. ఇక అతన్ని ఎవరు ఏమి చేయలేరు. ఈ మోనోపాలి వల్ల అతడు అసలు రాజకీయ నాయకులు కాదు, రాజులు. వీళ్ళే రాజులుగా ఫీల్ అయ్యి ఎవరికి ఇనరిగా వీళ్ళు. కాబట్టి లీగల్లీ బాండెడ్ పార్టీ అనేది సమూలమైన మార్పులకు శ్రీకారం చుడుతుంది. థ్యాంక్ యూ.